ప్రీ డయాబెటిక్ అంటే డయాబెటీస్ వస్తుంది అని చెప్పి కూడా టెస్టులు ఉన్నాయి. వాటి ద్వారా కూడా తెలుసుకొని మనం ఎలా అవాయిడ్ చేయాలి అంటే, నెంబర్ 1, రోజు కూడా కరెక్ట్ టైంకి తినడం. అంటే ఒక టైం అంటే అందరికీ ఒకే టైం కాదు, మనకు ఏది వీలుబాటులో ఉంటుందో. ఇప్పుడు 8:30 to 9:30 లోపు టిఫిన్ చేయడం అనేది ఒక గ్యాప్ అలా పెట్టుకుంటూ రోజు అలా తీసుకుంటే, లంచ్ 1:30 to 2 ఈ రేంజ్లో పెట్టుకోవడం, 11 o'clock ఏదైనా స్నాక్స్ తినడం, మిడ్ ఈవినింగ్ 4 గంటలకి ఏమైనా తీసుకోవడం, రాత్రిపూట డిన్నర్ 7:30 to 8:30. ఇలా ప్రతి 4 గంటలకి గ్యాప్ 3 నుంచి 4 గంటలకి చక్కగా నిర్ణయించుకొని కరెక్ట్ టైంకి తింటే చాలా మటుకు బాడీలో ఉన్న ఇన్సులిన్ సెక్రేషన్ కరెక్ట్గా పనిచేస్తుందండి. ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే 11 o'clock 4 o'clock అప్పుడు టీ కాఫీ తాగుతూ ఆకలిని చంపేస్తూ చేసినప్పుడు ఆ టీలో కాఫీలో ఉన్న షుగర్ ద్వారా ఇన్సులిన్ లెవెల్స్ స్పైక్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. దాని ద్వారా మనకు బ్లడ్లో ఉన్న ఇన్సులిన్ లెవెల్స్లో మార్పు రావడం, షుగర్ కంట్రోల్లో లేకపోవడం అనేది జరుగుతుంది. నెంబర్ 1. రెండోది, ఈ గ్యాప్ కరెక్ట్గా మెయింటైన్ చేయడం. ఎవ్రీ 3 hours 3.5 hours ఏమైనా తీసుకోవడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ డయాబెటీస్. అది మెయింటైన్ చేయకపోతే మనకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. మూడోది, డీప్ ఫ్రైడ్ ఫుడ్, ఫ్యాటీ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడం కూడా వెరీ 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 హానికరమైన విషయం. సో ఏవి తీసుకోవద్దంటే ఈ 3 చెప్పచ్చు. మరొకటి, కార్బొనేటెడ్ బెవరేజెస్. ఇప్పుడు మార్కెట్లో దొరికే రకరకాల జ్యూసులు, కోలా డ్రింక్స్ ఇవన్నీ తాగారనుకోండి, అవి కూడా వాళ్ళకి బ్లడ్ షుగర్ లెవెల్స్ని చాలా వేగంగా పెంచే ఆస్కారం ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే ఏదైతే ఇమ్మీడియట్గా మనకు అలా దొరుకుతుందో, అంటే ఇప్పుడు ఈ ప్యాకేజ్ డ్రింక్స్ కానీ మార్కెటెడ్ ఫుడ్స్ కానీ తీసుకున్న వెంటనే మనకు బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్. సో తీసుకోకూడని వస్తువులకి మనం ఇది చెప్పచ్చు. ఇంకొకటి అందరికీ తెలిసిన విషయం ఏంటంటే, షుగర్ కూడా అస్సలు తీసుకోవద్దు. ఎందుకు తీసుకోవద్దంటే, ఎవ్రీ 10 grams to 5 grams గ్లూకోజ్ కూడా తీసుకుంటే వెంటనే ట్రిగర్స్ అన్ ఇన్సులిన్ రెస్పాన్స్. ఇమ్మీడియట్గా ఇన్సులిన్ ఓవర్వర్క్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది బాడీలో. సో షుగర్ ఒకటే కాదండి, బట్ బెల్లము, తేనె లాంటివి కూడా కంప్లీట్గా అవాయిడ్ చేయడం అనేది ఇంపార్టెంట్. అండ్ డయాబెటీస్ అనేది ఇట్స్ ఎ మెటబాలిక్ సిండ్రోమ్. అదొక జబ్బు కాదండి, అంటే బాడీలో మెటబాలిక్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయ్యాయి అని. సో ఈ మెటబాలిజంను కరెక్ట్ చేయాలంటే టైంకి తినడం, గ్యాప్ మెయింటైన్ చేయడం, ఈ హై ఫ్యాట్ ఫుడ్, హై సాల్ట్ ఫుడ్, షుగర్ అవాయిడ్ చేయడం అనేది మెల్లగా సిస్టమ్ని రీవర్క్ చేసి కరెక్ట్గా పనిచేసే విధంగా చేసుకుంటే ఫర్దర్గా ఈ దానికి తోడుగా కొలెస్ట్రాల్ పెరగడం, బీపీ పెరగడం కాకుండా మనం చూసుకోవచ్చు.